భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ 4 ముక్కలు చేస్తామనేసి పాకిస్తాన్ను హెచ్చరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం రంగంలో దిగి ఉంటే పాకిస్తాన్ 4 ముక్కలు అయ్యేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. దేశంగా తయారు చేసిన తొలి విమానక వాహనక ఐఎస్ విక్రాంత్ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ 1971లో భారత నౌకాదళం రంగంలోకి దిగితే పాకిస్తాన్ 2 కింద విడిపోయింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో రంగంలోకి దిగి ఉంటే 2 కాదు పాకిస్తాన్ 4 ముక్కలు అయ్యేదని ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదులు హఫీజ్ సయ్యద్, మసూద్ అజార్లను భారత్కు పాకిస్తాన్ అప్పగించాలని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. చర్చలపై నిజంగా పాకిస్తాన్కు ఆసక్తి ఉంటే తక్షణమే ఈ పని చేయాలన్నారు. ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు, విరామం ఇచ్చాం. పాకిస్తాన్ మళ్ళీ అదే తప్పు చేస్తే ఇంకా తీవ్రంగా స్పందిస్తాం. ఈసారి కోలుకోవడానికి కూడా అవకాశం ఉండదనేసి పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించిన రాజ్నాథ్ సింగ్ ఒకవేళ భారత్తో చర్చలకు కోరుకుంటే మాత్రం ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదులను హఫీజ్ సయ్యద్, మసూద్ అజార్లను భారత్కు అప్పగించాలనేసి రాజ్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు.